హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ ఫాలో, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. మేము ఈరోజు ఫంక్షన్కి వెళ్ళబోతున్నాం. ఏం ఫంక్షన్ అంటే సీమంతం ఫంక్షన్కి వెళ్ళబోతున్నాం. మా అన్నయ్య వచ్చాడు మాకు తీసుకెళ్ళడానికి. ఇంకా అలా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మా ఇంటి దగ్గరలో నుండి ఫంక్షన్. మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes ఉంటుంది ఫంక్షన్కి. ఎవరో కాదు, మా పెద్దమ్మ వాళ్ళ కూతురిది సీమంతము. మార్నింగే పిలిచారు కానీ వెళ్ళలేకపోయాం. ఈవినింగ్ వెళ్తున్నాము. మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు. ఇక మా పాప వెళ్ళగానే స్వీట్ తినడం స్టార్ట్ చేసింది. పక్కన వాళ్ళ బాబాయ్ కూర్చున్నాడు, పిలిచినా పలకట్లేదు, స్వీట్ తింటూనే ఉంది. ఇంకా ఇప్పుడు మా బాబు చూడండి హాయ్ చెప్తున్నాడు. వాళ్ళిద్దరికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా నేను మా అక్కకి ఇంకా అలా బొట్లు పెట్టేసి ఇంకా ఫొటోస్ దిగాము, చూసేయండి. ఇంకా అక్కడి నుంచి మా అక్క మేమందరం కలిసి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దామని బయలుదేరాము. చూడండి ఇంకా ఈవినింగ్ వెళ్ళేసరికి 6:30 అయిపోయింది. అలా మా అన్నయ్య బండి మీద, మేము మా అక్క వాళ్ళందరూ ఒక బండి మీద అలా వెళ్తున్నాము. డ్రైవింగ్ చేస్తూ అలా వెళ్తున్నాము. ఈవినింగ్ క్లోజ్ ఉంటుంది అనుకున్నాం కానీ ఓపెనే ఉంది. ఒకసారి మా పాప చూడండి ఎంత చక్కగా పట్టుకుందో, బ్రేకులు తిప్పుతుంది కూడా. తన హ్యాపీనెస్ అసలు తట్టుకోలేకపోతున్నాము. తనకు బండి అంటే చాలా ఇష్టం. చూడండి ఎలా చూస్తుందో, నేను చెప్తున్నానని. ఇంకా అలా తను డ్రైవింగ్ చేస్తుంటే అలా కొద్దిసేపు తీసాను వీడియో. చూడండి ఎలా చేస్తే అస్సలు భయమే లేదండి తనకి. ఇంకా అలా గుడికి దగ్గరలో ఉన్నాము. ఇంకా గుడి దగ్గరకు కూడా వచ్చేసాము. చూసేయండి ఒకసారి గుడి. ఈవినింగ్ టైం ఎంత పీస్ఫుల్గా ఉందో. పబ్లిక్ కూడా ఎక్కువ లేరు. మార్నింగ్ టైం అయితే పబ్లిక్ చాలా ఉంటారు, బట్ ఈవినింగ్ అయితే అంత పబ్లిక్ లేరు. ఒకసారి మీరు కూడా ఈవినింగ్ వచ్చి చూడండి. అలా ప్రదక్షిణాలు చేసాము మా బాబు నేను. అలా ప్రదక్షిణాలు చేస్తూ ఇక్కడ మా అక్క, తను మా అక్క వాళ్ళ పాప అండి. మా పాప పట్టుకుని చూడండి అలా. మా పాప చూడండి వాళ్ళు చెయ్యి వదిలేసింది. మీరు వెళ్ళండి నేను రాను అంటుంది. అసలు ఎత్తుకొని ఫ్రెండ్స్ ఎవ్వరికి. చూడండి ఎలా చేస్తుందో. తనే నడుస్తుందంట. వాళ్ళ పెద్దమ్మ చేయి పట్టుకుని చూడండి ఎలా నడుస్తుందో. వాళ్ళ అక్క పట్టుకోవద్దంట, వాళ్ళ పెద్దమ్మే పట్టుకోవాలంట. ఇంకా అలా మా బాబు నేను కూడా ప్రదక్షిణాలు చేస్తూ అలా నడుచుకుంటూ చిన్నగా వీడియో తీశాను. ఇంకా మా ప్రదక్షిణలు కంప్లీట్ అయిపోయి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. అలా కూర్చున్నాము. ఈవినింగ్ అయితే అసలు అమ్మవారిని 2 కళ్ళతో చక్కగా చూడవచ్చు. ఎందుకంటే ఈవినింగ్ టైం రష్ ఎక్కువ ఉంటుంది గుడి దగ్గర. ఒక్కసారి మీరు కూడా ఈవినింగ్ టైం వచ్చి విజిట్ చేయండి పెద్దమ్మ తల్లి గుడి, జూబ్లీ హిల్స్ దగ్గర. చాలా బాగుంది, పీస్ఫుల్గా, సైలెంట్గా. ఇంక ఇక్కడ వచ్చేసి కాయిన్స్ అలా నిలబెడుతున్నాము. చూడండి నేను కాయిన్ నిలబెట్టగానే నిలబడిపోయింది. నా హ్యాపీనెస్ చూడండి. తిని వచ్చేసి మా అక్క వాళ్ళ పాప. ఇంకా అందరం అలా కాయిన్స్ నిలబెడుతూ ఉన్నాము.
అక్కడే అలా ఒక 1/2 అవర్ కూర్చుడిపోయాము. మా బాబు కూడా అమ్మ నేను కూడా నించోబెడతాను అంటున్నాడు. నేను ఇంకా అలా అక్కడ మాట్లాడుకుంటూ అలా నించున్నాము. మా అక్క వాళ్ళు ఇక్కడ ఉండరండి, చెన్నైలో ఉంటారు. ఇంకా అలానే కొద్దిసేపు కూర్చుందాంలే, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటంటే ఇంకా అలా కూర్చున్నాం గుడి దగ్గర. ఇంకా అలా ఇంకా కాయిన్స్ నిలబెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాము. ఇంకా అలా అయ్యాక చూడండి, నేను ఇంకో కాయిన్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అలా కాయిన్స్ నిలబెడుతూ కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటూ ఉన్నాము అక్కడ. ఒక్కసారి చూసేయండి గుడి దగ్గర మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా చాలా సైలెంట్గా ఉంది. ఈవినింగ్ టైం కాబట్టి, అదే మార్నింగ్ అయితే అసలు ఇంత సైలెంట్గా పీస్ఫుల్గా ఉండదు. ఇది గుడి బయట చాలా బాగుంది. నైట్ టైం కాబట్టి వాటర్ అంతా బాగా కనిపిస్తుంది, లైటింగ్ అంతా చాలా బాగుంది. ఈవినింగ్ టైము మాకైతే బాగా నచ్చింది. మేము ఫస్ట్ టైం ఈవినింగ్ ఎప్పుడు వెళ్ళలేదు, ఇన్ని ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం. జూబ్లీస్ పెద్దమ్మ తల్లి గుడికి ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇంకా అలా బ్యాక్గ్రౌండ్ అంతా మా అన్నయ్య క్లిక్ చేశాడు, ఒక్కసారి చూసేయండి. మా పాప తేను చూడండి ఎలా స్మైల్ ఇస్తుందో. మా అన్నయ్య వీడియో తీస్తుంటే ఏకంగా ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా ఇంటికి స్టార్ట్ అవుదామని బయలుదేరిపోయాము. చాలాసేపే కూర్చున్నాము, ఒక 2 అవర్స్ వరకు ఉండిపోయాము అక్కడే. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంది గుడి ఈవినింగ్ టైము కాబట్టి అలా కూర్చున్నాము అక్కడే. ఇంకా అలా ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంటికి వెళ్ళాలి, ఇంక ఇంటికి వెళ్ళి వంట చేసి ఇవన్నీ చేయాలి కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వెళ్తున్నప్పుడు అలా చిన్నగా వీడియో తీశాను డ్రైవింగ్లో ఉన్నప్పుడు. ఇంకా మా అక్క వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మరికొన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.